హలో నమస్తే నేను అశోక్. ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతుంది. మరొక 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్పేసి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అదే నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పుట్టించాయి. సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల వడపోతలో భాగంగా ఇప్పటికే ఇన్ఛార్జీలు మారుస్తూ వస్తున్నారు. కొత్త ముఖాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక మరోవైపు జనసేన టీడీపీ కూటమికి సంబంధించి కూడా జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రేపు ఏపీలో పర్యటించనుంది. సో ఇదే నేపథ్యంలో కలెక్టర్లతో ఎస్పీలతో అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఈ ఏర్పాట్లపైన కూడా సమీక్షించి ఏపీలో ఎన్నికలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపైన కూడా ఒక సమావేశం నిర్వహించి దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. సో ఇదే కనుక కొనసాగితే మాత్రము ఫిబ్రవరి ఎండింగ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మార్చి అంటే 10 నుంచి 15 డేస్, మార్చి 10 నుంచి 15వ తారీఖు లోపల కానివ్వండి, లేదంటే మార్చి ఎండింగ్ కానివ్వండి ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి కూడా దీన్ని బట్టి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొంత స్టెప్ ముందుకేసి ఎమ్మెల్యేలకు కూడా ముందుగానే సూచించారు. ఎవరికి వాళ్ళు నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ చేయాలి, నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కూడా తమ లిస్టుని ప్రకటించాలనే ఒక భావంతో ఉన్నాయి. ఇక మరోవైపు దొంగ ఓట్ల అంశము ఏపీలో రాజకీయ దుమారంగా మారింది. ఇటు టీడీపీ వైసీపీ ఎవరికి వారు దొంగ ఓట్లు వైసీపీ పార్టీకి ఉన్నాయి, దొంగ ఓట్లు టీడీపీ పార్టీకి ఉన్నాయని చెప్పేసి ఇరు నేతలు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కలిశారు. దానిపైన కూడా ఆధారాలను సబ్మిట్ చేశారు. ఇక మరోవైపు జనసేన పార్టీ యువత పైన ఓట్ల ఫోకస్ చేసింది. యువతకు సంబంధించి అంటే కొత్తగా ఓటు హక్కు ఎవరైతే పొందుతారో వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తుంది. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి, ఓటు హక్కుని ఈసారి ఖచ్చితంగా వినియోగించుకొని జనసేన పార్టీకి పడే విధంగా చూసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఏపీకి సంబంధించి వచ్చి అక్కడ ఎన్నికలకు సరళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పర్యవేక్షించడంతో ఒక్కసారిగా మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి మళ్ళీ ఎన్నికల వాతావరణం రాబోతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మార్చిలో ఇస్తారా లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఇస్తారా అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది.